క్రైస్తవ ప్రబోధకుడు అంతర్జాతీయ సువార్థికులైనటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మృతి మార్చి 25వ తారీఖున రాజమండ్రి కొవ్వూరు తర్వాత అది చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటన జరిగిన ఆల్మోస్ట్ 10 రోజులు అవుతుంది. ఇంకా పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ ఇంకా ఏది రిలీజ్ అవ్వలేదు. అనేక అనుమానాలు క్రైస్తవ ప్రబోధకులైనటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి వెనకల అనేక సందేహాలు మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అనేక కథనాలుగా వింటూ ఉన్నాం. క్రైస్తవ్యానికి వచ్చినటువంటి భయాందోళనలో ప్రస్తుతం క్రైస్తవ్య లోకం అనేది ముందుకు కొనసాగుతుంది. ఐక్యమత్యంగా కొనసాగుతున్నటువంటి భారతీయులైనటువంటి హిందూ ముస్లిం క్రైస్తవులందరూ కూడా ఈ మత విద్వేషాలకు లోనై ఒకరికొకరు మత విద్వేషాలు చెలరేగుతూ అనేక కొంతమంది విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం ద్వారా ఈ మత సామరస్యం అనేది దెబ్బతింటా ఉంది. దయచేసి గవర్నమెంట్ వారి మీద మాకు ఎంతో నమ్మకం ఉంది. మేము గవర్నమెంట్ వారిని ఎంతో గౌరవిస్తున్నాం. ఇప్పటికీ 10 రోజులు అవుతున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఎలాంటి నోటీస్ ఇంకా రాలేదు. దయచేసి ఈ మత సామరస్యత దెబ్బతినకుండా మీరందరూ కూడా గవర్నమెంట్ వారిని మేము ప్రేమతో గిద్దలూరు పాస్టర్ జేఏసీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాష్ట్రంలో జరగకుండా ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ సహోదరులాగా అందరూ కొనసాగునట్లుగా దయచేసి ఎవరైతే ఈ అనుమానాస్పద మృతి వెనకాల ఎవరెవరైతే శక్తులు ఉన్నాయో వాటిని మీరు కనుక్కొని వారిని బయటికి తీసుకొని రావాలని మీడియాలో వస్తున్నటువంటి ఆ అభూత కల్పనమైనటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా రాకుండా చూడాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సత్వరమే ప్రవీణ్ పగడాల గారి మృతిపై విచారణ సత్వరమే జరిగి ఆ నోటీస్ కూడా త్వరగా విడుదల చేయాలని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవులకు సంఘ కాపరులకు భద్రత కలిగించాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాలు అందరూ ఒకరికొకరు పురిగొల్పుకొని ఒకరికొకరు ఐక్యంగా కొనసాగుతూ ఉండగా కొంతమంది కావాలనే ఈ డిబేట్ల ద్వారా కొంతమంది కావాలనే క్రైస్తవ మతాలకు చిచ్చు పెడుతూ లేనిపోని విద్వేషాలు రేకెత్తుతూ సోషల్ మీడియాలో ఒకరినొకరు బలవంతం చేస్తూ ఒకరి మీద ఒకరున్న ప్రేమని వారు దూరం చేస్తా ఉన్నారు. మేమందరం కలిసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి వెనకాల ఉన్న చీకటి కోణాన్ని పోలీసులు గవర్నమెంట్ వారు ఛేదించి క్రైస్తవులకు సత్వరమే మీరు న్యాయం చేకూర్చాలని మేమందరం తెలియజేస్తా ఉన్నాం. క్రైస్తవులపై దాడులు ఆపాలి. అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ జడ్ చంద్రశేఖర్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. దేవునికి స్తోత్రములు. దైవజనులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులకును రాజకీయ నాయకులకును పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈ క్రైస్తవ సేవకుల ర్యాలీ శుభ సందర్భంగా వారికి మా నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాం. ఇంత భారీ సంఖ్యలో సేవకులుగా మేమందరము శాంతియుతంగా ఈ ర్యాలీ జరపడానికి గల కారణము నేటికి 9 రోజులు దైవజనులు అభిషక్తులు మరి ప్రవీణ్ పగడాల గారు మృతి పొంది అనుమానాస్పదంగా ఇప్పటికీ జరుగుతూ ఉన్నది. దాని వెనక చాలా రహస్యమైనటువంటి స్థితిలో ఉన్నాయని ఇది క్రైస్తవులు దాన్ని మీరు పరిష్కారం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇది ర్యాలీని మేము ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి మరి డిపార్ట్మెంట్ వారు అధికారులు ఈ విషయాన్ని జోక్యం చేసుకొని క్రైస్తవులకు న్యాయం చేయాలని ప్రభుత్వం బట్టి కోరుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మానవుని యొక్క బ్రతుకులో మానవత్వము చాలా గొప్పది. మానవుడి మీదనే పడి దాడి చేయడం ఎంత దౌర్భాగ్యం, ఎంత దిక్కులేని స్థితి ఇది. కాబట్టి ఇది న్యాయం కాదని చెప్పి మరొక క్రైస్తవుని మీద లాంటి దుర్ఘటన దురవ్యవస్థ సమీపబడకూడనట్లు దయచేసి వెంటనే చర్య తీసుకొని న్యాయం చేయాలని మేమందరి పక్షమున జేఏసీ పక్షమున డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ న్యాయం చేస్తారని గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అలాగే మన మధ్యలో జాయింట్ యాక్షన్ క్రైస్తవ
సమస్తలందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రైస్తవులు దేవుని సువార్త ఎంతమందికో ప్రేమను పంచినటువంటి వారు, మరి ఎంతమందికి ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ మరి చదువు చెప్పించి, ఆహారం ఇచ్చి, మెడికల్ సర్వీసెస్ ఇచ్చినటువంటిది క్రైస్తవత్వం. మరి ఈరోజు మాస్టర్గా ఉన్నటువంటి ప్రవీణ్ గారి వృత్తి పట్ల ఇతరులు జేఏసీ వారు ఎంతగానో సంతాపం తెలియజేస్తుంటున్నారు. మరియు ఆయన మరణమునకు న్యాయం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఉన్నటువంటి మరి క్రైస్తవత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు మరి ప్రకటించినప్పుడు లేకుండా వారందరికీ కూడా ప్రభుత్వం. ప్రవీణ్ పగడాల గారిది అత్యంత దారుణమైన హత్య అని అనుమానాస్పదముగా మరి మేము నిజముగా ఈ మాట చెప్తున్నాము. ఎందుకంటే ఆ యొక్క ప్రవీణ్ పగడాల గారు ఎంతగానో ఆయన దేవుని సేవ చేశారు, సమాజానికి మేలు చేశారు. క్రైస్తవులు ఎవరు కూడా ఇతరులకు హాని చేసేవాళ్ళు కాదని ఆయన పట్ల మరి మాకు గవర్నమెంట్ సీఎం గారు చంద్రబాబు గారు తప్పకుండా న్యాయం చేస్తారని, ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ అంతా ఎవరికి అనుకూలంగా కాకుండా న్యాయంగా జరిగిస్తారని నమ్ముచు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ. అలాగే మన మధ్యలో నీ కృపను అనుగ్రహింపచేసి నా తండ్రి శాంతిని సమాధానాన్ని సమకూర్చమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య, ముస్లింల మధ్య ఎటువంటి వాదోపవాదాలు లేకున్నట్లుగా సహోదర ప్రేమతో, సహోదర భావంతో మెలగడానికి ఇదిగో నా తండ్రి ఈ కుటుంబంలో తన తమ్ముణ్ణి లేదా అన్నను కోల్పోయినట్టుగా ప్రతి ఒక్కరు కూడా దుఃఖ సంద్రంలో మునిగిపోయారని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన చేసినటువంటి బోధలన్నీ కూడా ఆయన ఎవరిని నొప్పించలేదు. ప్రవీణ్ పగడాల గారు ఏ మతముల గురించి బోధించలేదు. మనిషిని మనిషిగా చూడండి, మనిషిని మనిషిగా చూస్తే మతం అనేది పారిపోద్ది. మతము ముసుగులో మనిషిని మనిషిగా చూడట్లేదని చెప్పేసి ఒక గొప్ప బోధ ఈ ప్రపంచానికి చేశాడని చెప్పేసి మనందరికీ తెలుసు. అయితే ప్రవీణ్ పగడాల గారు పుట్టింది కడప, అయితే వాళ్ళ తల్లి గారిది ప్రొద్దుటూరు. మన ప్రాంతంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఎవరో హిందూ ఆ యొక్క సహోదరుడు నాకు చెప్పారు, నువ్వు ఈ వాక్యం చూస్తూ ఉన్నావే యూట్యూబ్ లో, ప్రవీణ్ పగడాలని కొట్టు నీకు తెలుస్తుందంటే అప్పుడు ఆయన చూశాను. ఆయన చూసినప్పుడు ఆ డిబేట్లలో ఆ మెసేజ్లు చూస్తే అద్భుతంగా ఉన్నాయి. ఇంత గొప్ప వ్యక్తి క్రైస్తవ లోకంలో ఉన్నాడా అని అనిపించింది. అయితే ఆయన లేని లోటు ఇక ముందు ఎవరు కూడా రాలేరు. ఆయన ఉన్నటువంటి ఆ రోజులు ఇక ముందు ఎవరు కూడా పూడ్చలేరని చెప్పేసి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంత మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు యావత్ క్రైస్తవ ప్రపంచము కోల్పోయిందని చెప్పేసి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన దేవుని యొక్క పిలుపు మేరకు చూడండి, పక్కన రండి చూడండి, గ్యాప్ కానీ బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా చెప్పండి. సమస్య జేఏసీ తరఫున మేమందరము ఈ నిరసన ర్యాలీ దినమున ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుండి తమరి ఆఫీసు వరకు మేము శాంతియుత ర్యాలీ నిర్వహించాము. కారణం ఏమిటంటే క్రైస్తవులలో ఒక ధీరుడు, దైవజ్ఞాని, మరి క్రైస్తవ సమాజ పక్షముగా ఉన్నటువంటి ఒక గొప్ప దైవజనుడు అనుమానాస్పద మృతి చెందాడు. కనుక ఈ విషయంలో క్రైస్తవులకు రక్షణ కలిగించాలని, మిగిలిన సేవకులకు కూడా, చర్చిలకు కూడా రక్షణ కల్పించాలని, మరి దైవ జనులను మరి వారు దేవుని వాక్య ప్రకారము నిన్నువలని పొరుగు వారిని ప్రేమించమన్న రీతిగా ప్రేమ కలిగిన వారు చెడు వ్యసనాల నుండి మనుషులు విడుదల పొందాలని ప్రయాసపడేవారే తప్ప అలిగేషన్స్ సృష్టించేవారు కాదు. కనుక ఈ సమాజం మీద కొంతమంది కుట్రదారులు మరి ఘోరాతి ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, వ్యతిరేకమైన మాటలు. యేసు ప్రభువును, మా మత గ్రంథమైన బైబిలును దూషిస్తూ అది బూతు పుస్తకమని రకరకాలుగా హీనాతిహీనంగా మాట్లాడుతూ ఉండగా
పగడాల ప్రవీణ్ కుమార్ గారు దైవజనులు, ఆయనతో పాటు కొంతమంది వారిని ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఆయన మృతి చెందడం జరిగింది. ఇది అనుమానాస్పద స్థితిలో ఉన్నది కనుక న్యాయం సమకూర్చవలసిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం.